ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? చీకటి గల ఒక పరిస్థితి, ఏం చెయ్యాలో తెలియడం లేదు, చీకట్లో తడబడుచున్న పరిస్థితి కనబడుచున్నదా? దేనికి భయపడకండి, సూర్యుడు ఉదయించుట చూచుచున్నారు కదా. వెలుతురు వస్తే చీకటి దానంతటదే పోతుంది. మీ జీవితంలో కొన్ని భాగములు చీకటిగా ఉన్నవి కదా. పాపమన్న చీకటి, శాపమన్న చీకటి, వ్యాధి అన్న చీకటి, భయము అన్న చీకటి, కలవరమన్న చీకటి, దుష్ట మనుషుల వలన వచ్చు చీకటి, దుష్ట ఆత్మ వల్ల కలుగు చీకటి, ఏదో ఒక చీకటి మిమ్మల్ని కమ్ముకుని వచ్చింది కదా. ఏం చెయ్యాలో తెలియక తడబడుచున్నారు కదా. దేనికి భయపడకండి. దేవుడేం వాక్కునిచ్చుచున్నారో తెలుసా? మలాకి 4వ అధ్యాయం 2వ వచనము, మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. నీతి సూర్యుడు, సన్ ఆఫ్ రైజెస్నెస్. ఎవరు ఆ సన్ ఆఫ్ రైజెస్నెస్ అంటే యేసు. ఆయనే నీతి సూర్యుడు. చూసారా, ఆయన వచ్చితే చీకటి తొలగును, మీ జీవితంలో వెలుగు కలుగును. యేసుక్రీస్తుకి ఇంకొక పేరు నీతి సూర్యుడు అనునది. సూర్యుణ్ణి మనం మొక్కకూడదు. సూర్యుని సృష్టించిన ఒక దేవుడు యేసుక్రీస్తు. ఆయన మూలముగా సూర్యుడు కలిగెను. ఆ యేసుక్రీస్తు మీద నమ్మకముంచాలి, ఆయనను విశ్వసించాలి. ఆయనే సూర్యుని ఉదయింపజేయువారు, ఈ భూమికి వెలుగును తీసుకుని వచ్చువారు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పినవారు. మీ జీవితంలో ఉన్న చీకటిని ఈ దినం ఆయన మార్చబోతున్నారు. ఏ చీకటి ఏ జీవితమును కమ్ముకుని ఉన్నది, కొన్ని పాపాలను విడిచిపెట్టలేకున్నారు, అది చీకటిగా మిమ్మును కమ్ముకుని మీకు వేదన కలుగజేయుచున్నది. తప్పని తెలుస్తోంది, విడవలేక కలత చెందుతున్నారు. భయపడకండి. యేసు అన్న నీతి సూర్యునికి స్థలము ఇవ్వండి. దానంతటదే ఆ పాపపు చీకటి తొలగిపోవును. దానంతటదే సాతానుని చీకటి తొలగిపోవును. మంత్రము చేతబడి శత్రువు యొక్క క్రియలు తొలగిపోవును. దేవుడు వాక్కునిచ్చుచున్నారు, మీ మీద నీతి సూర్యుడు ఉదయించును. యెహోవా యందలి భయం కలిగి నడుచువారి మీద నీతి సూర్యుడు ఉదయించును. కనుక యేసయ్యా, మీ నామమునకు నేను భయపడుచున్నాను, మీ నామమును విశ్వసిస్తున్నాను. నా జీవితంలోకి మీరు వెలుగ్గా రండి. మీరు పిలిస్తే చాలు, ఆయన వెలుగు మీ జీవితంలోకి వచ్చును, మీ ఇంటిలోనికి వచ్చును, మీ బిజినెస్ స్థలంలోనికి వచ్చును. మీ సరిహద్దులలో ఆ వెలుగు వచ్చిన వెంటనే చూడండి, చీకటంతా తొలగి ఒక వెలుగు సంతోషము కలుగును. చీకటి వస్తే ఒక విధమైన భయము కలవరము కలుగును. కనుక మనం ఆ ఇంటిలోనే స్తంభించిపోతాము. అయితే ఆ వెలుగు కలిగిన వెంటనే చూడండి, బయట ఫ్రీగా సంతోషంగా సంచరించెదము. ఇలా ఏదో ఒక కార్యం మిమ్ములను స్తంభింపజేసింది. దాన్ననుకుని భయపడి మిమ్మల్ని ఒంటరిగా చేసుకున్నారు. ఒంటరిగా కూర్చుని ఉన్నారు. బయటికి వెళ్ళుటకు భయపడుచున్నారు. అప్పుల బాధన, అప్పులవారు ఇబ్బంది కలుగజేస్తున్నారా? ఏదో సమస్య వల్ల వచ్చే సమస్యలతో కలత చెంది నిల్చున్నారా? ఏదో సమస్య, ఎందుకు ఈ విధంగా కలతతో నిలుచున్నారు? ఒక చీకటి కమ్ముకున్నది. ఆ చీకటిని మార్చుటకు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు మీ జీవితంలోకి ఈ దినం ఉదయించునని వాక్కునిచ్చుచున్నారు. ఈ దినము ఆ వెలుగు కలుగును. ఈ దినము ఆ పరిస్థితులు మారును. సంతోషం నొందుదురు. భయపడకండి. మన జీవితంలో చీకటిని మార్చి వెలుగును ఇచ్చుటకు సిలువలో తనను బలిగా సమర్పించుకున్నారు. కనుక ఆయన ద్వారా ఆ వెలుగు మన జీవితంలో మార్పుని కలుగజేయును. కనుక నా కొరకు సిలువలో మరణించి పునరుద్ధానుడైన యేసు, నా నీతి సూర్యుడు, నా జీవితంలోకి వచ్చునుగాక, నా జీవితం వెలుగ్గా చేయునుగాక అని పిలవండి. ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. అలా హృదయం మీద చేపెట్టి, యేసయ్యా, నా నీతి సూర్యుడా, నా జీవితంలో మీరు ఉదయించాలి. నా కొరకు సిలువలో మరణించి పునరుద్ధానుడైనారని విశ్వసిస్తున్నాను. నా జీవితంలో ఉన్న చీకటి క్రియలంతా నశించిపోవాలి. పాపపు చీకటి తొలగి ఒక పరిశుద్ధత వెలుగు నాకు కలగాలి. భయము అన్న చీకటి తొలగి ఒక ధైర్యము సంతోషమన్న వెలుగు కలగాలి. శాపమన్న చీకటి తొలగి ఆశీర్వాదమన్న వెలుగు కలగాలి. వ్యాధి అన్న చీకటి తొలగి మంచి ఆరోగ్యము స్వస్థతన్న వెలుగు కలగాలి. యేసు నామములో చీకటి క్రియలు నశించును గాక. నీతి సూర్యుడు నా జీవితము వెలుగుమయముగా చేయును. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.